ఇవాళ పన్నీర్ బటర్ మసాలా మట్కాతో. సో దీనికి బటర్ బదులు నేను గీ వాడాను. సో ఇందులో మనం మసాలా సామాన్లు, దాంతోపాటు నువ్వులు, అలానే వాటర్మెలన్ సీడ్స్, పచ్చిమిర్చి. సో మనం ముందే వేసేస్తే పచ్చిమిర్చి మనకి బాగా ఫ్రై అయ్యి మనకి కారం ఉండకుండా ఉంటుంది. సో మట్కాలో ఏంటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ 1 మినిట్ కూడా అవ్వలేదు, మనకి బాగా ఫ్రై అయిపోయాయి. సో నేను ఆల్రెడీ పన్నీర్ వేయించుకొని ఉంచుకున్నాను పక్కన. అలానే కొంచెం స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అవుతాయి. అలానే నేను టమాటో, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ రెడీ చేసుకున్నాను రేపులో. సో మనకి అది గ్రేవీ కింద ఉంటుంది. సో ఇవి కూడా ఫ్రై అయిన వెంటనే మనం ఆ పేస్ట్ వేసేసుకోవాలి. సో ఇదంతా కూడా పచ్చిగా ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కొంచెం షుగర్. సో ఇది మనం ఉడుకుతుండగానే పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా, జీరా పౌడర్, మొరింగా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కలర్ అండ్ స్పైసీకి చిల్లీ పౌడర్, అలానే పసుపు. సో ఇవన్నీ మనం కుక్ చేసుకోవాలి. మనకు కొంచెం క్రీమీగా ఉండాలనుకుంటే క్రీమ్ కొనుక్కోవచ్చు, లేదా కొంచెం పాలు. సో మనం 5 మినిట్స్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న పన్నీర్ వేసుకోవడము. సో పన్నీర్ కూడా ఈ గ్రేవీలో ఒక 5 మినిట్స్ కుక్ అయిపోతే మనకి చాలా బాగుంటుంది పన్నీర్ ఈ మసాలాలో, ఈ గ్రేవీ కింద. కానీ కొంచెం టేస్టీగా ఉండడం కోసం మనం పన్నీర్ కూడా ఇలాగా గ్రేట్ చేసుకోవచ్చు. సో
సో మనకి టేస్ట్ సూపర్ ఉంటుంది ఆ మలైలో కలిసి, ఆ గ్రేవీలో కలిసి. సో ఈ పన్నీర్ కూడా కావాలంటే ఫ్రై చేసి వేసుకోవచ్చు. అండ్ సో వాళ్ళ టేస్ట్ బట్టి కూడా కొంతమంది ఫ్రై చేయకుండా కూడా వేసేసుకుంటారు పన్నీర్. వావ్. సో పన్నీర్ వేసేసరికి కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. ఇంకొక 2 minutes మనం ఉడికించుకుందాం. సో ఈ లోపల కొత్తిమీరతో మనం ఈ రకంగా గార్నిష్ చేసుకుంటే సో టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆల్రెడీ సూపర్ స్మెల్ వచ్చేస్తుంది ఆ పన్నీర్ గ్రేవీ స్మెల్. అండ్ మట్కాలో ఉండడం కూడా ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది మట్టి కుండలో ఉడకడంతో టేస్ట్. సో ఎవ్రీ ఐటెం మేము ఇందులో వండేదన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటున్నాయి. సో మన పన్నీర్ మసాలా రెడీ. పన్నీర్ బటర్ మసాలా మనం బటర్ బదులు గీతో రీప్లేస్ చేసాము. So let's taste. Let's taste. సో యమ్మీ. ఆ మట్కా కానీ ఆ కుండలో టేస్ట్ అదిరిపోయింది. సూపర్ ఉంది అసలు. ఆ ఫీల్ కానీ అసలు నోట్తో చెప్పలేనంత ఉంది. సూపర్ టేస్ట్ వచ్చింది. ఏ రెస్టారెంట్లో కూడా ఇలాగ టేస్ట్ చేయలేదు. సో యమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి.